Hi friends, welcome back to my channel Shri Ketki Math Tutorials. In today's topic, Inter Maths 1B. Very important topic friends, foot of perpendicular theorem. మనకందరికీ తెలుసు కదా, ఇది లాస్ట్ ఇయర్ మనకు వచ్చింది. ఓన్లీ థీరమే కాదు, దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. స్టేట్మెంట్కి వెళ్ళిపోతే, ఇఫ్ క్యూ h comma k is foot of perpendicular from p x1 comma y1 on a straight line ax plus by plus c is equals to 0, then prove that h minus x1 by a is equals to k minus y1 by b is equals to minus of ax1 plus by1 plus c by a square plus b square. ఓకే, ఇక్కడ మనకి స్టేట్మెంట్లో ఏమి ఇచ్చారు ఫ్రెండ్స్? ఫూట్ ఆఫ్ పర్పెండిక్యులర్ అంటే ఇక్కడ px1 కామా y1 నుండి ax ప్లస్ by ప్లస్ c is equals to 0 అనే లైన్కి పీ నుండి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తే మనకి క్యూ దగ్గర ఆ పర్పెండిక్యులర్ లైన్ అనేది టచ్ అవుతుందన్నమాట. అదే ఇక్కడ ఇచ్చిన మీనింగ్. మనకు అది కనుక్కోవడానికి ఇక్కడ ఒక చిన్న ఈక్వేషన్, h minus x1 by a is equals to k minus y1 by b is equals to minus of ax1 plus by1 plus c by a square plus b square. ఇది మనం ఎలా ప్రూవ్ చేయాలో ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ప్రూఫ్, మనకి ఎప్పుడైనా మనకి స్టేట్మెంట్లో కానీ క్వశ్చన్లో కానీ ఏమి ఇచ్చారో అది రాయాలి. గివెన్ లైన్, వాట్ ఈస్ గివెన్ లైన్ ఈక్వేషన్? ax ప్లస్ by ప్లస్ c is equals to 0. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 1. అండ్ పాయింట్స్, ఏమేమి పాయింట్స్ ఇచ్చారు మనకి? p x1 కామా y1 అండ్ q h కామా k, ఈ 2 పాయింట్స్ ఇచ్చారు. ఓకే, మనము ఇప్పుడు స్లోప్ ఆఫ్ ఈక్వేషన్ 1 కనుక్కుందాం. వాట్ ఈస్ ది స్లోప్? m1 ఈజ్ ఈక్వల్స్ టు, మనకు ఆల్రెడీ తెలుసు కదా, మైనస్ a బై b. ఇప్పుడు ఈక్వేషన్ 1 అనేది PQ అనే లైన్ కి పర్పెండిక్యులర్ గా ఉంది కదా. స్లోప్స్ ఆఫ్ 2 పర్పెండిక్యులర్ లైన్స్, ప్రోడక్ట్ ఆఫ్ స్లోప్స్ ఆఫ్ 2 పర్పెండిక్యులర్ లైన్స్ విల్ బి -1. ఈ కండిషన్ని యూజ్ చేసి మనం స్లోప్ ఆఫ్ PQ కనుక్కోవచ్చా? స్లోప్ ఆఫ్ PQ ఈజ్ ఈక్వల్స్ టు m2 అనుకుందాం. దేర్ఫోర్ m1 m2 ఈజ్ ఈక్వల్స్ టు -1. దట్ ఇంప్లైస్, మనకు ఆల్రెడీ m1 తెలుసు కదా, మైనస్ a బై b ఇంటూ m2 ఈజ్ ఈక్వల్స్ టు -1. m2 ఈజ్ ఈక్వల్స్ టు b బై a. మనకి స్లోప్ ఆఫ్ PQ వచ్చేసిందా? ఇప్పుడు మనము ఈక్వేషన్ ఆఫ్ PQ కనుక్కుందామా? మనకు తెలుసు కదా, PQ ఈజ్ పాసింగ్ త్రూ p x1 కామా y1 అండ్ స్లోప్ ఈజ్ b బై a. పాయింట్ స్లోప్ ఫార్మ్. ఈక్వేషన్ ఆఫ్ PQ పాయింట్ స్లోప్ ఫార్మ్ ఏంటి ఫ్రెండ్స్? y minus y1 is equals to m into x minus x1. ఇదే కదా, మనకి ఇక్కడ p తీసుకుందాము, x1 కామా y1 వస్తుంది అండ్ స్లోప్ m2 is equals to b by a వస్తుంది. దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ PQ ఏమవుతుంది? y minus y1 is equals to b by a into x minus x1. ఓకే, ఇక్కడ చూడండి, మనకి PQ అంటే Q అనే పాయింట్ కూడా PQ పైనే ఉంటుంది కదా. సో సబ్స్టిట్యూట్ Q ఇన్ PQ. సిన్స్ Q h కామా k లైస్ ఆన్ PQ, సబ్స్టిట్యూట్ Q h కామా k ఇన్ అబోవ్ ఈక్వేషన్. ఏమొస్తుంది అప్పుడు? x కామా y ప్లేస్లో h కామా k సబ్స్టిట్యూట్ చేయండి, y ప్లేస్లో k సబ్స్టిట్యూట్ చేయండి. k మైనస్ y1 ఈజ్ ఈక్వల్స్ టు b బై a, x ప్లేస్లో h మైనస్ x1. ఓకే, ఇప్పుడు మనము b అనేది LHSలో డినామినేటర్కి తీసుకొచ్చేద్దాము. అప్పుడు మనకి ఇక్కడ హాఫ్ ఆఫ్ ది ఈక్వేషన్ వచ్చేసినట్టే చూడండి. h మైనస్ x1 బై a ఈజ్ ఈక్వల్స్ టు k మైనస్ y1 బై b. ఇది మనకి ఇక్కడ వచ్చేసింది. మనం రిమైనింగ్ ఇదొక పార్ట్ ఆఫ్ ఈక్వేషన్ కనుక్కుంటే సరిపోతుంది. దట్ ఇంప్లైస్ h minus x1 by a is equals to k minus y1 by b. Let it be equals to some lambda, where lambda is
Lambda is parameter. What we get here? H minus x1 by a is equals to lambda. K minus y1 by b is equals to lambda. That implies h minus x1 is equals to a lambda. H is equals to a lambda plus x1. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడతో మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ హెచ్ కామా కేని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే k minus y1 is equals to b lambda. That implies k is equals to b lambda plus y1. Okay. Therefore, we get h comma k is equals to a lambda plus x1 comma b lambda plus y1. చూడండి QH comma K also lies on AX plus BY plus C is equals to 0. So we can substitute H comma K in this equation. What we have in place of H comma K? We have A lambda plus X1 plus A lambda plus X1 comma B lambda plus Y1. So substitute these values in equation 1. Substitute in equation 1. What we get? A into A lambda plus x1 plus B into B lambda plus y1 plus C is equals to 0. That implies A into A lambda. What we get? A square lambda. A into x1, A x1. Similarly, B into B lambda, B square lambda plus B y1 plus C is equals to 0. ఇక్కడ చూడండి ఏ స్క్వేర్ ల్యాండా బి స్క్వేర్ ల్యాండా ఎల్హెచ్ఎస్ ఉంచేసి ఇక్కడ ఏఎక్స్1 బీవై1 సి ఆర్హెచ్ఎస్ సైడ్ తీసుకెళ్ళిపోదాం. అప్పుడు మనకి ఏమొస్తుంది? ఏ స్క్వేర్ ల్యాండా ప్లస్ బి స్క్వేర్ ల్యాండా ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ ఏఎక్స్1 ప్లస్ బీవై1 ప్లస్ సి. ఓకే, ఇక్కడ ల్యాండా కామన్ తీయండి. మనకి ఏమొస్తుంది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ ఏఎక్స్1 plus by1 plus c. Okay, what we will get? Lambda. Lambda is equals to minus of ax1 plus by1 plus c by a square plus b square. వచ్చేసిందా మనకి లాంబ్డా వాల్యూ? సబ్స్టిట్యూట్ లాంబ్డా వాల్యూ ఇన్ ఈక్వేషన్ 3. ఇది ఈక్వేషన్ 3 అనుకుందాం. ఆర్ ఈక్వేషన్ 2. మనం ఈక్వేషన్ 2 ఎక్కడ తీసుకోలేదు కదా, ఈక్వేషన్ 2 అనుకుందాం. సబ్స్టిట్యూట్ లాంబ్డా వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2. సబ్స్టిట్యూట్ లాంబ్డా ఇన్ ఈక్వేషన్ 2. వాట్ వి గెట్? h minus x1 by a is equals to k minus y1 by b is equals to minus of ax1 plus by1 plus c by a square plus b square. ఇక్కడ ఒక బాక్స్ పెట్టేసేయండి. హెన్స్ ప్రూవ్డ్. మనకి ఆన్సర్ వచ్చేసిందా? చాలా అంటే చాలా సింపుల్. చేస్తాను చూడండి. foot of perpendicular theorem. If QH comma K is foot of perpendicular from Px1 comma y1 on the straight line ax plus by plus c is equals to 0, then prove that h minus x1 by a is equals to k minus y1 by b is equals to minus of ax1 plus by1 plus c by a square plus b square. Okay, ఇది foot of perpendicular. మనకు foot of perpendicular ఎక్కడి నుండి డ్రా చేశారు? P నుండి డ్రా చేశారు. ఎక్కడికి డ్రా చేశారు? ax plus by plus c is equals to 0 అనే లైన్కి డ్రా చేశాను. మనం ప్రూవ్ చేయాల్సింది ఈ ఈక్వేషన్ అనమాట. ఫస్ట్ ప్రూఫ్. ఇక్కడ డయాగ్రామ్ డ్రా చేసేసాను చూడండి. పి నుండి ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0కి పర్పెండిక్యులర్ డ్రా చేసి క్యూహెచ్ కామా కే అనేది ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ అయింది. వాట్ ఈస్ ద గివెన్ ఈక్వేషన్? ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ పాయింట్స్ px1 కామా y1 అండ్ QH కామా k. స్లోప్ ఆఫ్ ఈక్వేషన్ 1 m1 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ a బై b. జనరల్ ఫామ్కి స్లోప్ ఏమవుతుంది? మైనస్ a బై bనే కదా. స్లోప్ ఆఫ్ PQ ఏంటి? m2 అనుకుందాం. మనకు తెలుసు కదా ప్రొడక్ట్ ఆఫ్ స్లోప్స్ ఆఫ్ పర్పెండిక్యులర్ లైన్స్ ఏమవుతుంది? -1. యూజింగ్ దట్ వీ విల్ ఫైండ్ స్లోప్ ఆఫ్ PQ.
ఓకే, దట్ ఈస్ m2 ఈజ్ ఈక్వల్స్ టు b బై a. మనకి స్లోప్ ఉంది, పాయింట్ ఉంది. స్లోప్ అండ్ పాయింట్ ఉంటే స్లోప్ పాయింట్ ఫార్ములా యూస్ చేసి మనం ఈక్వేషన్ ఆఫ్ pq కనుక్కున్నాం. q లైస్ ఆన్ pq కాబట్టి q అనేది pqలో సబ్స్టిట్యూట్ చేసేసాం. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ప్రూఫ్ అడిగారు కదా, ఆ ప్రూఫ్లో హాఫ్ పార్ట్ ఇక్కడితో వచ్చేస్తుంది అనమాట. h మైనస్ x1 బై a ఈజ్ ఈక్వల్స్ టు k మైనస్ y1 బై b. ఈ రెండింటిని మనము సమ్ లాంబ్డా అనే పారామీటర్కి ఈక్వల్ చేసుకుంటాం. ఈక్వల్ చేసుకొని h కామా k వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. h కామా k వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దాన్ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి లాంబ్డా వాల్యూ వస్తుంది. లాంబ్డా వాల్యూ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, మనకి ఫైనల్ ప్రూఫ్ వచ్చేస్తుంది. హెన్స్ ప్రూఫ్. చాలా సింపుల్. Coming to the problem, find the foot of perpendicular from minus 1, 3 on the straight line 5x minus y minus 18 is equals to 0. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు ఫ్రెండ్స్, x1, y1 and ax plus by plus c is equals to 0 ఇచ్చారు. మనము h, k ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, గివన్ 5x minus y minus 18 is equals to 0. Let it be equation number 1. Compare equation 1 with ax plus by plus c is equals to 0. What we get? A is equals to 5, b is equals to minus 1, c is equals to minus 18. Okay, ఇంకేమి ఇచ్చారు? అండ్ మైనస్ 1, 3. మైనస్ 1, 3 అంటే ఏంటి? x1, y1. What we have to find? We have to find h, k. మనకి ఫూట్ ఆఫ్ పర్పెండిక్యులర్ థీరంకి సంబంధించిన ఈక్వేషన్ తెలుసు కదా ఫ్రెండ్స్. h మైనస్ x1 బై a ఈజ్ ఈక్వల్స్ టు k మైనస్ y1 బై b ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఈ ఫార్ములాలో మనకి ఇక్కడ a, b, c వాల్యూస్, x1, y1 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. మీకు చాలా అంటే చాలా సింపుల్గా h, k వాల్యూస్ వచ్చేస్తాయి. చూడండి, h మైనస్ వాట్ ఈజ్ x1? మైనస్ 1. ఓకే, వాట్ ఈజ్ x1? మైనస్ 1 బై a, వాట్ ఈజ్ a? 5 ఈజ్ ఈక్వల్స్ టు k minus y1. What is y1? 3 by b. What is b? minus 1 is equals to minus of what is a again? 5 into what is x1? minus 1 plus what is b? minus 1. What is y1? 3 again ప్లస్ వాట్ ఈజ్ సి? మైనస్ 18. ఇక్కడ మీరు సబ్స్టిట్యూట్ చేసే దగ్గర కొంచెం జాగ్రత్తగా చేస్తే సరిపోతుంది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. వాట్ ఈజ్ ఏ? 5 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. వాట్ ఈజ్ బి? మైనస్ 1 స్క్వేర్. సాల్వ్ చేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. హెచ్ మైనస్ ఆఫ్ మైనస్ 1 ప్లస్ 1. హెచ్ ప్లస్ 1 బై 5 ఈజ్ ఈక్వల్స్ టు కే మైనస్ 3 బై మైనస్ 1 is equals to minus of 5 into minus 1 minus 5, 3 into minus 1 minus 3 minus 18 by 5 is 25 plus minus 1 whole square 1. That implies h plus 1 by 5 is equals to k minus 3 by minus 1 is equals to what we get. ఇక్కడ చూడండి ఏమొస్తుంది? minus 18 minus 3 minus 21 minus 21 minus 5 minus 26 minus of minus plus అంటే 26 by 26 వస్తుంది. 26 క్యాన్సిల్ అయిపోతుంది మనకి ఇక్కడ. దట్ ఇంప్లైస్ h plus 1 by 5 is equals to k minus 3 by minus 1 is equals to 1. సో ఇప్పుడు h ప్లస్ 1 బై 5 ఈజ్ ఈక్వల్స్ టు 1, k మైనస్ 3 మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 1 చేసామనుకోండి, h, k వాల్యూస్ వచ్చేస్తాయి. h ప్లస్ 1 బై 5 ఈజ్ ఈక్వల్స్ టు 1, k మైనస్ 3 బై మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 1, h ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు
5. 5 into 1 5 వచ్చేస్తుంది. ఓకే, h ఈజ్ ఈక్వల్స్ టు 4. ఎందుకంటే 5 minus 1 ఏమొస్తుంది 4. దట్ ఇంప్లైస్ h ఈజ్ ఈక్వల్స్ టు 4. సిమిలర్లీ k minus 3 ఈజ్ ఈక్వల్స్ టు 1 into minus 1 minus 1. దట్ ఇంప్లైస్ k ఈజ్ ఈక్వల్స్ టు -1 ప్లస్ 3. -3 RHS వెళ్తే ఏమవుతుంది +3 అవుతుంది. దట్ ఇంప్లైస్ k ఈజ్ ఈక్వల్స్ టు 2. therefore మీరు ఇక్కడ రాసేస్తున్నాను, నేను ప్లేస్ లేదని. therefore foot of perpendicular h comma k is equals to 4 comma 2. చాలా సింపుల్గా వచ్చేసింది కదా. మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఫూట్ ఆఫ్ పర్పెండిక్యులర్ థీరం. అలాగే ఫూట్ ఆఫ్ పర్పెండిక్యులర్ థీరంకి సంబంధించిన ప్రాబ్లం ఇది మనకి ఫూట్ ఆఫ్ పర్పెండిక్యులర్ థీరం టెక్స్ట్ బుక్లో ఉంటుంది కదా, ఆ ఇమ్మీడియట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఫ్రెండ్స్. ఎలా ప్రూవ్ చేయాలి, అలాగే ఆ థీరంకి సంబంధించిన ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి అనేది అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇమేజ్ థీరం. ఇమేజ్ థీరం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇమేజ్ థీరంకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా మనకి వస్తూ ఉంటాయి. మీకు ఫూట్ ఆఫ్ పర్పెండిక్యులర్ థీరం క్లియర్గా అర్థమై ఉంటే ఇమేజ్ థీరం చాలా ఈజీ. ఇఫ్ QH, K ఈజ్ ఇమేజ్ ఆఫ్ ది పాయింట్ Px1, y1 విత్ రెస్పెక్ట్ టు ది స్ట్రేట్ లైన్ AX plus BY plus C is equals to 0, then H minus x1 by A is equals to K minus y1 by B is equals to minus of 2 AX1 plus BY1 plus C by A square plus B square. ఇక్కడ మనకు ఫూట్ ఆఫ్ పర్పెండిక్యులర్ థీరంకి ఇమేజ్ థీరంకి డిఫరెన్స్ ఏంటి, -2 మాత్రమే. అక్కడ -2 ఉండదు, ఇక్కడ 2 ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకి మిడ్ పాయింట్ వస్తుంది కాబట్టి మనకి ఇక్కడ 2 వస్తుంది. అది ఎలా వస్తుందో మనకి ప్రూఫ్లో తెలిసిపోతుంది. ఇక్కడ డయాగ్రామ్ చూడండి, ఈక్వేషన్ ఆఫ్ లైన్. ఇక్కడ Px1, y1 అనే పాయింట్కి QH, K అనేది ఇమేజ్. ఓకే, ఈ రెండుకి మిడ్ పాయింట్ అనేది R అనుకుందాం. ఓకే, మిడ్ పాయింట్ కనుక్కోవాలి మనం. గివెన్ ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఏమి ఇచ్చారు, AX plus BY plus C is equals to 0 అండ్ పాయింట్స్ Px1, y1, QH, K. QH, K is image of P. ఓకే, మిడ్ పాయింట్ ఆఫ్ PQ లైస్ ఆన్ ఈక్వేషన్ 1. ఇప్పుడు ఇమేజ్ అంటే ఇక్కడ లైన్ నుండి పాయింట్ Pకి, అలాగే ఈ లైన్ నుండి పాయింట్ Qకి, ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ అనేది సేమ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. అప్పుడు R అనేది మిడ్ పాయింట్ అవుతుంది కదా. సో R అనేది మనకి ఈక్వేషన్ 1 పైనే ఉంటుంది కదా. సో అలా ఈ కండిషన్ రాశాను అనమాట. మిడ్ పాయింట్ ఏమవుతుంది మనకి, మిడ్ పాయింట్ ఫార్ములా తెలుసు కదా, x1 plus x2/2, y1 plus y2/2. అదే ఫార్ములా యూస్ చేసామనుకోండి మనకి ఏమొస్తుంది, R is equals to x1 plus h/2, y1 plus k/2. ఓకే, హియర్ ఇక్కడ చూడండి, R అనేది మనకి ఈక్వేషన్ ఆఫ్ లైన్ పైన ఉంది. అంటే Pకి R ఏమవుతుంది, ఫూట్ ఆఫ్ పర్పెండిక్యులర్ అవుతుందా. హియర్ R ఈజ్ ఫూట్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఫ్రమ్ Px1, y1 సీన్స్ బై ఫూట్ ఆఫ్ పర్పెండిక్యులర్ థీరం. మనకు ఫూట్ ఆఫ్ పర్పెండిక్యులర్ థీరం తెలుసు కదా. ఒకవేళ మీకు గుర్తు రాకపోయినా ఇక్కడ క్వశ్చన్లోనే ఉంది, ఇక్కడ 2 లేకుండా రాసామనుకోండి అదే ఫూట్ ఆఫ్ పర్పెండిక్యులర్ థీరం అవుతుంది. ఏంటి, h మైనస్ x1 బై a ఈజ్ ఈక్వల్స్ టు k మైనస్ y1 బై b ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఇక్కడ మనకి ఫూట్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఏంటి, h1 ప్లస్ x/2, y1 ప్లస్ k/2. అదే ఇక్కడ h, k ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఏమొస్తుంది, x1 ప్లస్ h/2. h ప్లేస్లో x1 ప్లస్ h/2 సబ్స్టిట్యూట్ చేసాం. మైనస్ x1 బై a ఈజ్ ఈక్వల్స్ టు y1 ప్లస్ k/2 మైనస్ y1 బై b is equals to minus of ax1 plus by1 plus c by a square plus b square. ఇక్కడ చూడండి, సింప్లిఫై చేయండి. ఇక్కడ LCM చేస్తే ఏమొస్తుంది, x1 plus h minus 2x1 by 2a. ఓకే, is equals to y1 plus k minus 2y1 by 2b is equals to minus of ax1 plus by1 plus c by a square plus b square. ఓకే, ఇక్కడ చూడండి x1 మైనస్ 2x1 అంటే మనకి h మైనస్ x1 వస్తుంది. h మైనస్ x1 by a.
ఇక్కడ 1/2 నేను కామన్ తీసేసి 1/2 మనకి ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే. ఇక్కడ 1/2 ఇక్కడ 1/2 అనేది ఇక్కడ వచ్చేసింది అనుకోండి, మనకి -2 వచ్చేస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది y మైనస్ k మైనస్ y1 వస్తుంది. సిమిలర్లీ k మైనస్ y1 బై b ఈజ్ ఈక్వల్స్ టు -2 ఇంటూ ax1 ప్లస్ by1 ప్లస్ c బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఇదే మనకి ఇమేజ్ థీరం ప్రూఫ్ ఫ్రెండ్స్. చాలా సింపుల్ కదా. ఇమేజ్ థీరంకి సంబంధించి ఒక ప్రాబ్లం చూసేద్దాము, దాంతో ఈ వీడియో కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, మనకి టెక్స్ట్ బుక్లో ఉన్న ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇమేజ్ థీరంకి సంబంధించింది. ఫైండ్ ది ఇమేజ్ ఆఫ్ 1, -2 విత్ రెస్పెక్ట్ టు ది స్ట్రెయిట్ లైన్ 2x - 3y + 5 = 0. ఇక్కడ ఇచ్చిన డేటా అండ్ ఫార్ములా నేను రాసేసాను టైం వేస్ట్ అవ్వకూడదని. గివెన్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ 2x - 3y + 5 = 0. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ పాయింట్ ఏంటి x1, y1. Compare equation 1 with ax plus by plus c is equals to 0. What we get? A is equals to 2, b is equals to -3, c is equals to 5. Okay. A is equals to 2, b is equals to -3, c is equals to 5. We have to find image h, k. Image theorem formula ఏంటి? h minus x1 by a is equals to k minus y1 by b is equals to minus of 2ax1 plus by1 plus c by a square plus b square. ఈ ఫార్ములాలో మీరు ఏబీసీ వాల్యూస్ x1, y1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, మీకు h, k వచ్చేస్తుంది. సబ్స్టిట్యూట్ చేద్దామా? దట్ ఇంప్లైస్ h మైనస్ వాట్ ఈజ్ x1 1 బై a ఏంటి 2. h మైనస్ 1/2 ఈజ్ ఈక్వల్స్ టు k మైనస్ y1 ఏంటి -2 మైనస్ ఆఫ్ -2 బై b ఏంటి -3 ఈజ్ ఈక్వల్స్ టు -2 ఇంటూ a 2 ఇంటూ x1 ఏంటి 1 ప్లస్ b ఏంటి -3 ఇంటూ y1 ఏంటి -2 ప్లస్ c ఏంటి 5 బై a స్క్వేర్ అంటే 2 స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ 2 స్క్వేర్ ప్లస్ -3 స్క్వేర్. దట్ ఇంప్లైస్ h minus 1/2 is equals to k minus of minus plus k plus 2 by -3 is equals to -2 into 2 into 1 2 plus 3 into 2 6 minus into minus plus 6 వస్తుంది ప్లస్ 5 by 2 స్క్వేర్ ఏంటి 4 ప్లస్ -3 హోల్ స్క్వేర్ 9. దట్ ఇంప్లైస్ h minus 1/2 is equals to k plus 2 by -3 is equals to -2. 8 plus 5 13. 13 by 13. 13 cancel, మనకి -2 మిగులుతుంది. దట్ ఇంప్లైస్ h minus 1/2 is equals to k plus 2 by -3 is equals to -2. ఇక్కడ రాసేయండి. h minus 1/2 is equals to -2. That implies h minus 1 is equals to -4. That implies h is equals to -4 plus 1. h is equals to -3. Similarly, k plus 2 by -3 is equals to -2. That implies k plus 2 is equals to -2 into -3 plus 6. k is equals to 6 minus 2. k is equals to 4. Therefore, image ఏమొస్తుంది -3, 4. దిస్ ఈజ్ యువర్ సొల్యూషన్ ఫ్రెండ్స్. ఇమేజ్ థీరం ఎలా ప్రూవ్ చేయాలి, అలాగే ప్రాబ్లంలో ఎలా అప్లై చేయాలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, తప్పకుండా క్లారిఫై చేస్తాను. అలాగే మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ శ్రీ కేట్కి మ్యాథ్ ట్యుటోరియల్స్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బై. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ హ్యాపీ ఎగ్జామ్స్.